అవ్యక్త మురళి సారాంశము. ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాప్దాదా ఫిబ్రవరి 3, 2006లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక పరమాత్మ ప్రేమలో సంపూర్ణ పవిత్రత యొక్క స్థితిని అలాగ తయారు చేసుకోవాలి. ఆ స్థితిలో వ్యర్థం యొక్క పేరు గుర్తులు కూడా ఉండకూడదు. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న తమ ప్రభు ప్రియమైన పిల్లల్ని చూస్తూ ఉన్నారు. పూర్తి విశ్వంలో కోట్లలో కొందరిగా ఎన్నుకోబడినటువంటి ఈ పరమాత్మ ప్రేమ యొక్క అధికారి పిల్లలు కదా. పరమాత్మ ప్రేమ అనేదే మీ పిల్లలను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఈ పరమాత్మ ప్రేమ పూర్తి కల్పంలో ఈ సమయం మాత్రమే అనుభవం చేస్తారు. ఎవరైనా మీతో అడిగితే పరమాత్మ ఎక్కడ ఉన్నారు అంటే ఏం చెప్తారు? పరమాత్మ తండ్రి అయితే మాతో పాటు ఉన్నారు అంటారు కదా. మేము వారితో పాటు ఉన్నాము అంటారు. పరమాత్మ కూడా మేము లేకుండా ఉండలేరు, అలాగే మేము కూడా పరమాత్మ లేకుండా ఉండలేము. ఇంత ప్రేమని అనుభవం చేస్తూ ఉన్నారు కదా. తండ్రి కూడా అలాంటి ప్రేమకు అధికారి పిల్లల్ని చూసి హర్షితమవుతున్నారు. పరమాత్మ ప్రేమకు గుర్తు ఎవరితో ప్రేమ ఉంటుందో వారి కోసం అన్నింటినీ బలిహారి చేసేదానికి, అంటే అర్పణ చేసేదానికి సహజంగానే తయారైపోతారు. అందువలన మీరందరూ కూడా ఏ విధంగా బాబా అయితే కోరుకుంటున్నారు, ప్రతి ఒక్క బిడ్డ తండ్రి సమానమైపోవాలి అని. ప్రతి ఒక్కరి ముఖము నుండి బాబా ప్రత్యక్షంగా కనిపించాలి కదా. ఇది బాబా కోరుకుంటున్నారు. అలాగ మీరు అయినారు కదా అని బాబా అడుగుతూ ఉన్నారు. బాప్దాదా యొక్క మనస్సుకి ఇష్టమైనటువంటి స్థితిని మీరు తెలుసుకున్నారా? దిల్ పసంద్ స్థితిని మీరు తెలుసుకున్నారు కదా. బాబా యొక్క మనస్సుకు నచ్చినటువంటి స్థితి సంపూర్ణ పవిత్రత అయింది. ఈ బ్రాహ్మణ జన్మ యొక్క పునాది కూడా సంపూర్ణ పవిత్రత. సంపూర్ణ పవిత్రత యొక్క గుహ్యత అంటే దాని లోతైన అర్థం ఏంటి అంటే సంకల్పము మరియు స్వప్నంలో కూడా కొంచెమైనా అపవిత్రత యొక్క పేరు గుర్తులు ఉండకూడదు. సంపూర్ణ పవిత్రత యొక్క లెక్కతో తీసుకుంటే వ్యర్థ సంకల్పాలు కూడా, అంటే వ్యర్థ సంకల్పాలు ఉన్నాయి అంటే అది కూడా సంపూర్ణత కాదు అంటున్నారు బాబా. ఎంతెంతగా పురుషార్థంలో ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా రాయల్ రూపంలో వ్యర్థ సంకల్పాలు వ్యర్థ సమయాన్ని సమాప్తి చేయటం లేదు కదా. అంటే వ్యర్థ సంకల్పాలు వచ్చి సమయాన్ని కూడా వ్యర్థంగా చేయటం లేదు కదా. రాయల్ రూపంలో అభిమానం మరియు అవమానం అనేది వ్యర్థ సంకల్పాల రూపంలో యుద్ధం చేయటం లేదా. అభిమానం యొక్క రూపంలో ఏదైనా ఒకవేళ పరమాత్మ బహుమతిని, అంటే పరమాత్మ ఇచ్చినటువంటి బహుమతిని తమ విశేషత అనుకుంటున్నారు. అంటే ఆ విశేషత కూడా అభిమానం కిందకే, అంటే అభిమానం అనేది, అంటే ఆ విశేషత అనేది నాది అనుకున్నారంటే దానిపైన అభిమానం ఉంది అంటే అది కిందకి తీసుకొచ్చేస్తుంది, విఘ్న రూపం అవుతుంది అంటున్నారు బాబా. మరియు అభిమానం కూడా సూక్ష్మ రూపంలో ఇదే వస్తుంది. ఏదైతే మీకు తెలుసు కూడా నాది అనేది వచ్చేస్తుంది. నా పేరు, గౌరవం, ప్రతిష్ట, అంటే నాకు ఇవన్నీ ఉండాలి అనుకుంటారు కదా. ఈ మేరాపన్ నాది అనేటటువంటి అభిమానం యొక్క, అంటే నాది అనేది వచ్చింది అంటే అది అభిమానం యొక్క రూపాన్ని తీసుకుంటుంది. ఈ వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణత నుంచి మిమ్మల్ని దూరం చేసేస్తాయి అంటున్నారు బాబా. ఎందుకంటే బాప్దాదా ఇదే కోరుకుంటున్నారు, పిల్లలందరూ స్వమానంలో ఉండాలి, అంతేకాని అభిమానం ఉండకూడదు, అవమానం కూడా ఉండకూడదు. వ్యర్థ సంకల్పాలు రావటానికి కూడా
ఇవే కారణంగా అవుతాయి అంటున్నారు. అభిమానం, అవమానం ఉన్నాయి అంటే దీని ద్వారానే వ్యర్థ సంకల్పాలు వస్తాయి అంటున్నారు బాబా. బాప్దాదా ప్రతి బిడ్డను డబల్ అధికారులు అనేటటువంటి నిశ్చయము మరియు నషాలో ఉండేది పిల్లల్ని చూడాలనుకుంటున్నారు. డబల్ మాలికత్వం అనేది ఏది? ఒకటైంది బాబా ఖజానాలకు మాలికులు, అధికారులు. రెండవది స్వరాజ్యానికి అధికారులు. ఈ రెండింటి మాలికత్వము ఉంది కదా. ఎందుకంటే అందరూ కూడా బాలకులు, బాబాకు పిల్లలు, అలాగే మాలికులు కూడా అయినారు. బాప్దాదా చూశారు, బాలకులైతే అందరూ అయినారు. ఎందుకంటే అందరూ ఏం చెప్తారు? మేరా బాబా, నా బాబా అని అంటారు కదా. అందువలన అందరూ కూడా బాలకులు అంటే పిల్లలైపోయారు. అయితే మాలికత్వంలో ఉండే దాంట్లోనే నెంబర్ వారీగా ఉన్నారు. అంటే బాబా ఖజానాలను పొందే దాంట్లో, అలాగే స్వరాజ్యం యొక్క అధికారిగా ఉండే దాంట్లో నెంబర్ వారీగా ఉన్నారు అంటున్నారు బాబా. స్వరాజ్య అధికారి మాలికులు ఇందులో విశేషంగా మనస్సు అనేది విఘ్నం వేసేస్తుంది. అంటే స్వరాజ్యానికి అధికారులుగా ఉండే దాంట్లో మనస్సు ముఖ్యంగా విఘ్నం అనేది వేస్తుంది కదా. మనస్సుకు మాలికులుగా అవ్వాలి. ఎప్పుడూ కూడా మనస్సుకు పరవశం కాకూడదు అంటున్నారు బాబా. ఎలాగైతే మనస్సుకు చెప్తారు కదా, ఒక గుర్రం లాంటిది, చాలా చంచలత్వం కలిగినది అని. అయితే ఈ మనస్సు అనేటటువంటి గుర్రాన్ని గట్టిగా పెట్టుకొని, అంటే కంట్రోల్ చేసేదానికి శ్రీమతం అనేటటువంటి కళ్ళెం ఉంది కదా. శ్రీమతం అనే కళ్ళెం డీలా అయిపోయింది అంటే మనస్సు చంచలం అవుతుంది అంటున్నారు బాబా. ఒకవేళ మాలికత్వం తక్కువగా ఉంది, అంటే అధికారులుగా ఉండేది తక్కువగా ఉన్నప్పుడు బలహీన సంస్కారాలు అనేది ఇమర్జ్ అయిపోతాయి. అంటే అప్పుడు చెప్తారు కదా, నా సంస్కారము అలాగే ఉంది, అంటే ఇది నా నేచరు ఇంతే అని అనేస్తారు. నిజానికి ఇది నా సంస్కారమా లేదా రావణుడి యొక్క ఆస్తినా? నిజానికి ఏదైతే బాబా సంస్కారమో అదే నా సంస్కారం. బాబా యొక్క సంస్కారం ఏంటి? విశ్వ కళ్యాణకారిగా ఉండటం, శుభ భావన, శుభ కామన ఉంచేది బాబా యొక్క సంస్కారం కదా. ఆ సంస్కారాన్ని పిల్లలు కూడా తమదిగా చేసుకోవాలి. బాప్దాదా ప్రతి ఒక్క బిడ్డకు పదమా రెట్లు భాగ్యవంతులు అనేది నడవడిక మరియు ముఖంలో చూడాలనుకుంటున్నారు. ప్రతి ఒక్క బిడ్డ మస్తకం భాగ్యం యొక్క నక్షత్రం మస్తకంలో మెరుస్తూ కనిపిస్తూ ఉండాలి అనేది బాప్దాదా చూడాలి అనుకుంటున్నారు. ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు మీ ముఖం నుండి, నడవడిక నుంచి భాగ్యవంతులుగా మీరు కనిపించాలి. అప్పుడే మీ పిల్లల ద్వారా బాబా ప్రత్యక్షత అనేది అవుతుంది. ఎందుకంటే ఈ వర్తమాన సమయం మెజారిటీ పిల్లలు అనుభవం అనేది చేసుకోవాలనుకుంటారు. ఎంతెంత స్వయం అనుభవం, అంటే స్వయం అనుభవంలో ఉంటారో అంతగా ఇతరులకి కూడా అనుభవం చేయించగలుగుతారు అంటున్నారు బాబా. బాప్దాదా సూచన ఇచ్చారు, ఇప్పుడు కంబైన్డ్గా సేవ చేయండి. కేవలం శబ్దంతో కాదు, కానీ శబ్దంతో పాటుగా అనుభవీ మూర్తులుగా అయి అనుభవం చేయించేది కూడా సేవ చేయండి అంటున్నారు బాబా. ఒక్కసారైనా ఎవరికైనా చూడండి, శాంతి యొక్క అనుభవం అయింది, లేదా సంతోషం యొక్క అనుభవం అయింది, లేదా ఆత్మిక ప్రేమ యొక్క అనుభవం అయింది అంటే వారు ఇంకా వదిలి వెళ్ళిపోలేరు కదా అంటున్నారు బాబా. అందుకని అనుభవీ మూర్తులుగా అయ్యి ఇతరులను కూడా అనుభవీ మూర్తులుగా తయారు చేయాలి. ఇప్పటి వరకు ఇది పరమాత్మ జ్ఞానం అనేటటువంటి శబ్దం ప్రపంచంలో ఇంకా వ్యాపించలేదు. బ్రహ్మకుమారీలు కార్యం మంచిగా చేస్తూ ఉన్నారు, బ్రహ్మకుమారీల జ్ఞానం చాలా బాగుంది, మంచిగా ఉంది అని అంటున్నారు. కానీ ఇదే పరమాత్మ జ్ఞానం, ఇదే పరమాత్మ కార్యం నడుస్తూ ఉంది అనేటటువంటి ఈ శబ్దం ఇప్పుడు వ్యాపించాలి అంటున్నారు బాబా. మంచిది. అన్ని వైపులా ఉండేటటువంటి సర్వ ఆత్మిక గులాబీ పిల్లలకు
సదా బాబా వైపుగా అతి ప్రియమైన మరియు దేహభాన్ నుంచి అతీతంగా ఉండేటటువంటి అతి న్యారా బాబ్దాదా యొక్క హృదయానికి అపురూపమైనటువంటి గారాల పిల్లలకు, సదా ఒక్క తండ్రి, ఏకాగ్రమైన మనస్సు మరియు ఏకరస స్థితిలో స్థితమై ఉండేటటువంటి పిల్లలకు, 4 వైపులా ఉండేటటువంటి రకరకాల సమయాలలో రకరకాల స్థానాలలో ఉంటూ కూడా సైన్స్ యొక్క సాధనాల ద్వారా మధుబన్కి చేరుకున్నటువంటి వారు, సన్ముఖంలో చూసేటటువంటి వారు అందరూ గారాల ముద్దు పిల్లలకు, అపురూపమైన పిల్లలకు, కల్పకల్పం యొక్క పరమాత్మ ప్రేమకు పాత్రులైన అధికారి పిల్లలకు బాబ్దాదా యొక్క హృదయపూర్వకమైన ప్రియ స్మృతులు మరియు హృదయం యొక్క ఆశీర్వాదాలు పదమా రెట్లు స్వీకరించండి. మరియు జతలో డబల్ మాలికులైనటువంటి పిల్లలకు బాబ్దాదా యొక్క నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ఓం శాంతి.